మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుతోనే కాళేశ్వరం విషయంలో ఢీ అంటే ఢీ అన్నాడు. వారికే కోర్టు నోటీసులు పంపేలా చేశాడు. అలాంటి సామాజిక కార్యకర్త నేడు హత్యకు గురయ్యాడు. ఇతడి హత్య వెనుక కారణాలేంటి? ఇందులో ఎవరి ప్రమేయం ఉంది? మాజీ ఎమ్మెల్యేతో విభేదాలే కారణమా? ప్రస్తుత ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలేంటి? పోలీసులకే సవాల్గా నిలుస్తున్న ఈ మర్డర్ మిస్టరీ వీడేదన్నాడు. హ్యావ్ ఎ లుక్. రాజలింగం హత్యపై సీఎం సీరియస్. అవసరమైతే సిబిసిఐడి విచారణకు ఆదేశం. మాజీ సీఎం మాజీ మంత్రిపైనే కేసులు వేసిన సామాజిక కార్యకర్త రాజలింగం. స్థానిక మాజీ ఎమ్మెల్యేతో విభేదాలే కారణమా? లేక మరేవైనా కారణాలు దాగున్నాయా? భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన హత్య అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. పలు ప్రశ్నలను సంధిస్తోంది. సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్యను పోలీసులు ఎలా ఛేదిస్తారని ఎదురు చూస్తున్నారు స్థానికులు. స్థానిక మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డితో పాటు ఆయన అనుచరులతో రాజలింగమూర్తికి ఉన్న విభేదాలు హత్యకు కారణాలా? లేక అనేక మంది మీద ఆయన చేస్తున్న న్యాయ పోరాటమే ప్రాణాలు తీసిందా అనే కోణంలో విచారణ జరుగుతున్నట్టు తెలుస్తోంది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నడి రోడ్డు మీద జరిగిన ఈ హత్య రాజకీయ రంగు పులుముకుంది. అన్యాయాలు అక్రమాల మీద నిత్యం పోరాటం చేసే నాగవల్లి రాజలింగమూర్తిని దుండగులు దారుణంగా హత్య చేయటం సంచలనంగా మారింది. రాజలింగమూర్తి నేపథ్యం, భూ ఆక్రమణలపై ఆయన చేస్తున్న పోరాటం ప్రత్యర్థులకు కంట్లో నలుసుగా మారిందని అంటారు. రాజలింగం కోర్టులో దాఖలు చేసిన అనేక ఫిర్యాదులు చివరి దశలో ఉన్నాయి. కొన్ని కేసులు రాజలింగమూర్తికి అనుకూలంగా, ప్రత్యర్థులకు వ్యతిరేకంగా తీర్పులు వెలువడ్డాయి కూడా. దీంతో ప్రత్యర్థులు ఆయనపై విపరీతమైన కోపం పెంచుకున్నట్టు కనిపిస్తోంది. రాజలింగమూర్తి అడ్డు తొలగించుకోవటమే మంచిదన్న నిర్ణయానికొచ్చి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డారని అంటున్నారు ఆయన సన్నిహితులు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో నివాసముంటున్న రాజలింగమూర్తి భార్య సరళను బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్గా గెలిపించుకున్నారు. 16వ వార్డు కౌన్సిలర్గా ఉన్న సరళ రాజలింగమూర్తి నాటి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డితో ఎంతో సన్నిహితంగా మెలిగేవారు. కొన్నాళ్లకి ఆనాటి ఎమ్మెల్యే గండ్రపై రాజలింగమూర్తి తిరుగుబాటు చేశారు. గండ్ర అనుచరులకు రాజలింగమూర్తికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలాంటి పరిస్థితి. ఈ రెండు వర్గాల మధ్య అనేక భూ వివాదాలు నడిచాయి. బీఆర్ఎస్ హయాంలో పోలీసులు రాజలింగమూర్తిపై రౌడీ షీట్ సైతం ఓపెన్ చేశారు. ఆ తరువాత పీడీ యాక్టు పెట్టి జైలుకు కూడా పంపారు. జైలు నుంచి వచ్చిన తరువాత మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు విషయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రాజెక్టు అధికారులపై కోర్టులో ప్రైవేట్ కేసు వేశారు. 1,35,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ కొద్ది సంవత్సరాలకే కుంగిపోయిందని, పెద్ద మొత్తంలో ప్రజాధనం వృధా అయిందని, దీనికి బాధ్యులైన కేసీఆర్, హరీష్ రావు ప్రాజెక్టు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ పోరాటం మొదలుపెట్టారు రాజలింగం. రాజలింగమూర్తి వేసిన ప్రైవేట్ కేసును విచారణకు స్వీకరించిన భూపాలపల్లి జిల్లా కోర్టు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, అప్పటి నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్ కుమార్, అప్పటి సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు హరిరామ్, శ్రీధర్, మేఘ నిర్మాణ సంస్థ అధినేత మేఘ కృష్ణారెడ్డి, ఎల్ఎన్టీ సంస్థలకు నోటీసులు పంపించింది కూడా. సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్యను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హత్యకు సంబంధించిన పూర్వాపరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని, అవసరమైతే సిబిసిఐడి విచారణ సైతం జరిపిస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రాజలింగమూర్తి హత్యను తప్పుదోవ పట్టించే యత్నం జరుగుతోందని, నిందితులు తప్పించుకునే అవకాశముందని భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అనుమానం వ్యక్తం చేశారు. ఎవరి హస్తమున్నా అవసరమైతే సిబిసిఐడి విచారణ జరిపి మనం అనవసరంగా పేర్లు పెట్టడము భావ్యం కాదు. నా ఆలోచన ఏంటంటే డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా కోరారు, మంత్రి, నేను కూడా కోరుతున్నా. అలాంటప్పుడు అది దీనికి
ఇది దాని వెనకే ఏ మూట ఉంది? ఎవరన్నా హత్య చేసిపోయి వీళ్ళను సరెండర్ కమ్మని చెప్పారా? లేకపోతే ఎవరన్నా వెనుక ఉండి ఇది చేయించారా? అన్ని కూడా బయటపడతాయి కదా, నిజాలు బయటపడాలి. ఇలాంటి హత్యలు జరగకూడదు. ఈ భూపాలపల్లిలో ఈ హత్య రాజకీయాలు అనేది ఉండకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. సుపారీ ఇచ్చి రాజలింగమూర్తిని హత్య చేయించారని ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అంటున్నారు. ఏది ఏమైనా రాజలింగమూర్తి హత్య రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. అన్యాయం మీద పోరాడితే హత్య చేస్తారా అంటూ పలువురు ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం సిబిసిఐడి విచారణ జరిపి రాజలింగం హత్య వెనుకున్న అస్సలు దొంగలను బయటపెట్టాలని ఎమ్మెల్యే గండ్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.